వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి తమ వాళ్ళ నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వేడుకున్నాడంట, రిక్వెస్ట్ చేశాడంట, ప్రాధాయపడ్డాడంట. కానీ అక్కడి నుంచి అమిత్ షా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి గట్టి ఎదురు దెబ్బ తగిలిందంట. అంతేకాదు రాజకీయాల్లో తాత్కాలిక పర్మనెంట్ మిత్రులు ఎవరో ఎలా ఉండాలో కూడా పవన్ కళ్యాణ్కి అమిత్ షా హితబోధ చేశాడంట, చేసి పంపాడంట. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినైనా ఫస్ట్ నీ పని నువ్వు చూసుకో, మిగతాని మేము చూసుకుంటామని చెప్పేసి పంపించాడంట. ఢిల్లీ పర్యటనలో అమిత్ షా వద్ద తమకు ఎదురైనటువంటి అనుభవాన్ని జనసేన కోర్ కమిటీతో పవన్ కళ్యాణ్ పంచుకునే విషయాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా వైరల్ అవుతుంది. మీరందరూ కూడా చూశారు. కాంటే ఒకసారి మీరందరూ కూడా ఇంకొకసారి చూడండి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. అమిత్ షాను పవన్, నాదెండ్ల మనోహర్తో పాటు మరికొందరు జనసేన పార్టీ నాయకులు కలిసినటువంటి సందర్భంలో ఏం జరిగిందో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా బాగా వివరించారు. చూశారు కదా. ఆ తర్వాత అమిత్ షాతో భేటీ వివరాలని జనసేన ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులతో సమావేశం తర్వాత కోర్ కమిటీతో ఏ రకంగా పంచుకున్నారో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా బాగా వివరించారు కదా. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నాదెండ్ల మనోహర్ వివరాలన్నింటిని కూడా వెల్లడించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చెప్పట్లే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే చాలా విషయాలు చెప్పాడు. తమ వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంది, జగన్ను జైల్లో వేయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. అమిత్ షా స్పందిస్తూ రాజకీయాల్లో ఇన్స్టెంట్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్కి కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పాడంట. తెలుగుదేశం ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయితే వైఎస్ జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేసి పవన్ కళ్యాణ్కి అమిత్ షా స్పష్టం చేశారంట. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి జగన్ మీద శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారంట. అంతేకాదు మీరు కూడా జగన్ విషయంలో వైఖరి మార్చుకోవాలని చెప్పేసి అమిత్ షా హితవు చెప్పారంట పవన్ కళ్యాణ్కి. ఈ విషయాన్ని జనసేన కోర్ టీంతో పవన్ కళ్యాణ్ పంచుకోవడాన్ని ప్రొఫెసర్ గారు బయటపెట్టేశాడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు గారే చేయించారనే చర్చ కూడా నడుస్తుంది. సో అమిత్ షా అన్నట్టు జగన్తో పవన్కి శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే ఒత్తిడి ఉంటుంది, అది కామన్. కానీ జనసేన వైపు నుంచి ఉండే అవకాశం లేదు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ ఆలోచన చేస్తున్నాడు? అలాంటప్పుడు ఎవరి కోసం పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవాలని చెప్పేసి ప్రయత్నించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనే చర్చ అయితే ఏపీ ప్రజల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సాగుతుంది. పవన్ కళ్యాణ్కి ఏమి అవసరం వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని రిక్వెస్ట్ చేయడం వెనుక మతలబ్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఒత్తిడి కారణంగానే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టించడం వల్ల ఆ కసి, ఆ పగ తీర్చుకోవాలన్న ధోరణిలోనే పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని నడిపిస్తూ ఉంటే నాటకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాలు చెప్పి ఉంటాడు, వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కానే కాదు, ఇతర మాట అసలు నమ్మకూడదని చెప్పేసి. ఎందుకంటే దాని కథ ఇంకో అలా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మనం నమ్మకూడదు. ఇప్పుడు మన కేంద్రంలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకి సపోర్ట్ చేస్తున్నారు. బ్యాడ్ టైం అయ్యి మనం కానీ ఓడిపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అటు గోడ దూకే అవకాశాలు కూడా ఉంటాయి. ఆయనకు అలవాటైనటువంటి పనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కానే కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా పుట్టినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు. చేస్తే గీస్తే మనకే చేస్తారు కాబట్టి జగన్ అనే వ్యక్తి ఆ పార్టీ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి హితబోధ చేసి పంపాడంట. చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు లేని రోజు తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా బీజేపీ పార్టీగా అవతరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. మరికొద్ది రోజులు మీరందరూ కూడా చూస్తారు.